बाबा शबलोनी सर्वा व्याकुल मोहि कन्नति श्री येसु దేవుడు ముందే నీడు పోగొట్టి నీకెన్నియో మేలు సంపాదనము చేసి సర్వోపకారుడు దేవుడు మానవుడు దివిలోన భూమిలోన నిలబట్టి పాపిని నిలుచుడనేవద్దు ప్రభు యేసు నీవంటి పరిశుద్ధుడు నీవో ఆయనను చూచిన అందాలు సరియోను ఆయన నీవే నా దేవదేవుని నామమునకు మహిమ కలుగునుగాక. కృపా సమాధానములు కూడి చేరిన మీ ఎల్లరకును దైవాశీస్సులు శుభములు ప్రభు మీకు అనుగ్రహించునుగాక. అందరం కూర్చుందాం. అందరం కూడా కూర్చుందాం. చాలా సంతోషం. ఇప్పటి వరకు ప్రభువైనటువంటి దేవదేవుని ఆరాధించుటకు, ఆ నామాన్ని ఘనపరచడానికి ఇంత గొప్ప సమయాన్ని ప్రభు మనకిచ్చారు. యవన బిడ్డలై ఉన్న మీరందరూ కూడా గాలి తుఫానులు మాకేమీ చెయ్యవు, లెక్క చెయ్యవు. మేం కూడా తుఫాను మా మీదకి వచ్చిన సునామీలాగా వస్తామని మీరందరూ కూడా తెగించి వచ్చారు. దేవునికి స్తోత్రం. అందుకనే ఎండ, చలి, గాలి, వర్షం మనల్ని ఏమీ కూడా చేయవు, ఆపలేవు అన్న సంగతిని ప్రభునందు మనం గుర్తించాలి. సరే, మంచిది. మీ అందరికీ నేను నమ్మేది ఏంటంటే, ఇద్దరికి చెప్పడం చాలా కష్టం బోధ. ఎవరికైనంటే పాస్టర్ ఫెలోషిప్ మీటింగుల్లో పాస్టర్లు చెప్పడం కష్టం. రెండవది, యవన బిడ్డలైన వారికి వాక్యం చెప్పడం కూడా కష్టమే. ఎందుకనంటే వాళ్ళందరూ కూడా కొంచెం ఎక్కువ సమయం అయిందనుకోండి, ఈ బోరింగ్ సెషన్ ఎక్కడొచ్చిందిరా బాబు అంటారు. నేను కూడా కాలేజీలో లాస్ట్ బెంచే కనుక నాకు తెలుసు. కనుక నచ్చే చప్పట్లు కొడతారో నచ్చకుండా చప్పట్లు కొడతారో తెలియదు, కానీ ముగించరా బాబు అని కొడతారు. అప్పుడే స్టార్ట్ చేశాడు మా ఓడొకడు. కనుక ఏం పర్వాలేదు నాన్న, నేను మీ స్టేజ్ నుంచి ఇక్కడికి వచ్చాను కనుక మీతో ఇబ్బంది లేకుండా కొన్ని విషయాలు షేర్ చేసుకుంటాను. ప్రభువిచ్చిన మహా ఉన్నతమైన భాగ్యాన్ని బట్టి అతిరథ మహారథులు చాలామంది దేవుని యొక్క ఔన్నత్యమైన పిలుపునందుకొని దేవుని పరిచర్యలోకి వచ్చిన వారు ఉన్నారు. వారందరి ఎదుట ఇలాగో నిలబడుట దేవుడు నాకు ఇచ్చిన గొప్ప కృపాని భావిస్తున్నాను. నిలబడుటకు అర్హుణ్ణైతే కాదు కానీ నిలబెట్టిన వాడు దేవుడు. కనుక శిరస్సు వంచి దైవాభిషక్తులందరికీ పేరు పేరున హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తా ఉన్నాను. మంచిది. మీలో కూడా
చాలామంది చాలా టాలెంట్లు ఉన్నవారు ఉంటారు. గనుక తలాంతులు ఉండి తల లేకపోతే మన తలరాత ఎవడో మార్చలేడు అన్న సంగతిని కూడా మనం గమనించాలి. గనుక ఈ విషయాన్ని స్పష్టంగా తెలియచేయడానికి మీరు పుస్తకాల మీద చాలా వ్రాస్తారు, కానీ వాటిని తర్వాత చదవరు, పాటించరు. గనుక చదివితే బాగుంటుంది, పాటిస్తే మరింత బాగుంటుంది మన జీవితం. మీరందరూ బైబిల్ గ్రంథాలు తెచ్చారా? హ్యాండ్రైడ్ ఫోన్లో బైబిల్ కాదు, ప్రింట్ బైబిల్. ఇందాక ఓ పాస్టర్ గారు అడిగారు చక్కగా, పాంప్లెట్ ఎవరి దగ్గర ఉంది అంటే వాళ్ళకి చక్కగా ప్రైజ్ ఇచ్చారు. మీలో చాలామంది హ్యాండ్రైడ్ ఫోన్లు దానిలో బైబిల్ ఉందిగా అనుకోవచ్చు, కానీ నేను చెప్పే మాట ఏమిటి అని అంటే ప్రింట్ బైబిల్ మీలో ఎంతమంది దగ్గర మోసుకొచ్చారు? ఏం మాట్లాడలేదు, చాలా హ్యాండ్స్ పడిపోయినాయి. సరే మంచిది, ఏదో ఒక బైబిల్ మీ దగ్గర ఉంది, మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. కానీ పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం 13వ వచనము నుండి 6వ వచనం వరకు మైక్లో చదువమ్మా. యెహోవా దూత ఆ, నేను స్త్రీతో చెప్పినదంతయు ఉమ్, ఆమె చేసుకొనవలెను. ఆమె ద్రాక్షావళి నుండి పుట్టినదేదియు తినకూడదు. ఆమె ద్రాక్షారసమునైనను మద్యమునైనను త్రాగకూడదు. అపవిత్రమైన దేనినైనను తినకూడదు. నేను ఆమెకు ఆజ్ఞాపించినదంతయు ఆమె చేకొనవలెనని మనోహతో చెప్పెను. అప్పుడు మనోహ, మేము ఒక మేకపిల్లను సిద్ధపరిచి నీ సన్నిధిని ఉంచు వరకు నీవు ఆగుమని మనవి చేసుకొనుచున్నామని యెహోవా దూతతో చెప్పగా, యెహోవా దూత, నీవు నన్ను నిలిపినను నీ భోజనమును నేను తినను. నీవు దహనబలి అర్పించనుద్దేశించిన ఎడల యెహోవాకు దాన్ని అర్పింపవలనని మానోహతో చెప్పెను. అతడు యెహోవా దూత అని మానోహకు తెలియలేదు. చాలమ్మా. దేవుడు తన పరిశుద్ధమైన మాటలు మన వినికిడిలో భద్రపరిచి దీవించునుగాక. గట్టిగా చెప్పండి. ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైనటువంటి దేవదేవుడు ఈ పరిశుద్ధమైనటువంటి లేఖన గ్రంథాన్ని మానవ జీవితానికి ఒక దిక్సూచిగా ఇచ్చాడు అన్న సంగతిని మనందరం కూడా నమ్మాలి. మనందరం కూడా ఈ రోజున ఎక్కడికైనా ప్రయాణం చేయాలి అని అంటే మనందరం గూగుల్ తల్లినే నమ్ముతున్నాం, అది ఎక్కడికి తీసుకెళ్ళి వదిలేసిన. కానీ ఈ భూమి మీద ప్రయాణం చేయడానికి మనం ఎలాగైతే మనం అనుకున్నటువంటి స్థానానికి చేరడానికి గూగుల్ని ఎలాగైతే నమ్ముతున్నామో, నిత్య జీవానికి చేరాలి అని అంటే ఖచ్చితంగా మనము చదవలసింది ఏమిటి అని అంటే బైబిల్ గ్రంథం. మీరు చాలా ప్రాక్టికల్స్ చేస్తూ ఉంటారు, థియరీలు చేస్తూ ఉంటారు, గొప్ప గొప్ప విద్యలు చదవాలని ఆశపడుతూ ఉంటారు. మీకేమో ఆశయాలు ఉంటాయి, మీ మీద మీ తల్లులకేమో తండ్రులకేమో ఆశలు ఉంటాయి. ఈ వీళ్ళ ఆశలను మీ ఆశయాలను నెరవేర్చుకోవడానికి మీరు చాలా కష్టపడుతూ ఉంటారు. ఇష్టం లేకపోయినా కష్టపడతారు. కానీ దేవుని యొక్క దైవ నియమమును మనం ఎలా పాటించాలి? ఈ రోజున నేను మీకు ఇద్దరు వ్యక్తులను ఆశీర్వాదకరంగా మీ ముందుంచాలని నేను ఆశపడుతున్నాను. 2 క్యారెక్టర్లు మీ ముందుంచుతాను. నేను యవనస్తులకి ప్రసంగంలాగా చెప్పను, కానీ కొంచెం మీరు మాట్లాడుతూ ఉండండి, నేను కూడా మాట్లాడుతూ ఉంటాను. నా ధోరణిలో నేను వెళ్ళిపోతే మీకేం అర్థం కాదు. నేను సప్లై చేస్తాను, మీరు నాకు రిప్లై ఇస్తూ ఉండండి. మాట్లాడట్లేదు మీరేమి. కనుక ఎక్కడెక్కడో అరిచేటప్పుడు కంటే ఇక్కడ అరవటం చాలా ఉత్తమం. దేవుడికి మహిమ కలుగునుగాక. కనుక నేనేమంటాను అంటే, మనకు అభిమాన హీరోలు చాలామంది ఉంటారు. ఉంటారా ఉండరా? చాలామంది ఉంటారు, కానీ ఇప్పుడు బయటికి చెప్పలేండి, ఆలయంలో ఉన్నాం కదా. కనుక బండి కొనిపెట్టిన నాన్న పేరు బండి మీద ఉండదు, కానీ మన అభిమాన హీరో పేరు చాలామంది ఉంటారు, కానీ ఇప్పుడు బయటికి చెప్పలేండి, ఆలయంలో ఉన్నాం కదా. కనుక బండి కొనిపెట్టిన నాన్న పేరు బండి మీద ఉండదు, కానీ మన అభిమాన హీరో పేరు మాత్రం బండి మీద ఉంటుంది.
కనుక మనకి కష్టపడి కొనిపెట్టిన డబ్బులు ఎవరి? తండ్రివి. కానీ ఆ బైక్ మీద మాత్రం ఎవరి పేరు వేస్తాం? మన అభిమాని పేరో, మన హీరో పేరో, ఎవరి పేరో వేసుకుని ప్రయాణం చేస్తూ ఉంటారు. సరే, ఎవరి అభిప్రాయాలు వారికి ఉన్నవి. కానీ ఇక్కడ కూర్చున్న మీ అందరిలో జెంట్స్కి అయితే ఐశ్వర్య రాయ్తో ఒక కప్పు కాఫీ తాగే టైం నీకు వస్తే వదులుకుంటావా? మై ఫ్రెండ్స్, మీరు చెప్పాలి, ఆడోళ్ళు కాదు, మగాళ్ళే. ఐశ్వర్య రాయ్తో ఒక కప్పు కాఫీ తాగే టైం వస్తే మీలో ఎవరైనా ఛాన్స్ ఇచ్చేసుకుంటారా? ఎవడరా ఇట్లా అడుగుతున్నాడని చూడకండి. పోనీ సచిన్ టెండూల్కర్తో ఒక ఓవర్ 6 బాల్స్ బ్యాటింగ్ చేసే అవకాశం వస్తే ఎవరైనా పోగొట్టుకుంటారా? అసలు ఆడు మనతో ఆడతాడా? ముందు అది ఆలోచించరు. అసలు ఐశ్వర్య రాయ్ కప్పు కాఫీ మనతో ఎందుకు తాగుద్ది? అసలు వస్తే ఇప్పుడు నేనేమంటాను అంటే, నీకు టాలెంట్ ఉండో, ఎబిలిటీ ఉండో, ఆపర్చునిటీ ఉండు, ఏదైనా ఉండి ఒక బై ఛాన్స్ నీకు గనక వస్తే, ఇక్కడ మనందరం కూడా ఎవరో కూడా అవకాశాన్ని వదిలిపెట్టుకోరు. పోనీ గత కొన్ని సంవత్సరాలుగా భారతదేశాన్ని ఏలుతున్నటువంటి ప్రైమ్ మినిస్టర్ మోదీ గారితో ఒక 5 నిమిషాలు నీకు ఇంటర్వ్యూ ఉంది అన్నారు అనుకోండి, ఆ అవకాశం ఎలా ఉంటుంది? దానికి ఎంత ప్రిపరేషన్ ఉంటుంది? కానీ నేనేమంటానంటే, వారందరినీ తగ్గించి మాట్లాడడం కాదు, కానీ ఒకవేళ ఇప్పుడే కనుక రాకడొస్తే, ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళలో ఎవడో పరలో కనుగలడు. ఇప్పుడే కనుక రాకడొస్తే వీళ్ళ టాలెంట్ కానీ, వీళ్ళ ఎబిలిటీ కానీ, వీళ్ళకున్నటువంటి సోర్స్ కానీ వీళ్ళు ఎక్కడికి తీసుకెళ్ళవు? పరలోకానికి తీసుకుని వెళ్ళవు. కానీ వీళ్ళకి ఎవరైనా కలిసి సువార్త చెప్తే, ఆ సువార్తను వారు విశ్వసించగలిగితే, ఆ సువార్తను వారు నమ్మగలిగితే, ఖచ్చితంగా వారు కూడా ఎక్కడుంటారు అంటే, ఒక దేశాన్ని పరిపాలన చేసేటువంటి వ్యక్తి, ఒక క్రికెట్ యేసుక్రీస్తు ప్రార్థనా మందిరం బేబీ ఉషా కుమారి గారు. కుతూహల మార్బాటమే నా యేసుని సన్నిధిలో, ఆనందమే నా యేసుని సన్నిధిలో. కుతూహల మార్బాటమే నా యేసుని సన్నిధిలో, ఆనందమే నా యేసుని సన్నిధిలో. సమీపించదయా, అపాయమేమియో రానేరాదు, రానేరాదయ్యా. ఏ తెగులు నీ గుడారము సమీపించదయా, అపాయమేమియో రానేరాదు, రానేరాదయ్యా. జీవితం కృప ద్వారా రక్షణ పరిశుద్ధాత్మలో, పాపమంత పోయెను, లోకమంత తొలగెను, యేసుని రక్తములో. క్రీస్తునందు జీవితం కృప ద్వారా రక్షణ పరిశుద్ధాత్మలో. ఏ తెగులు
రాదు రానే రాదయ్యా. దేవాది దేవుడు ప్రతిరోజు నివసించే దేవాలయం మనమే. ఆత్మీయ దేవుడు మనసంతమాయను ఆశ్చర్యమే. దేవాది దేవుడు ప్రతిరోజు నివసించే దేవాలయం మనమే. ఆత్మీయ దేవుడు మనసంతమాయను ఆశ్చర్యమే. ఏ తెగులు నీకు రారము సమీపించదయా. అపాయమే నీకు రానే రాదు రానే రాదయ్యా.